హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రెస్టారెంట్ స్టైల్ ఎగ్ పులావ్. ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ పులావ్ కోసం ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని ఇందులో నీళ్ళను పోసుకొని 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోండి. ఇక్కడ బాస్మతి బియ్యం ప్లేస్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే బియ్యంతో కూడా ఈ పులావ్ చేసుకోవచ్చు. నీళ్ళను వంపేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళను వేసుకొని 30 నిమిషాల పాటు బియ్యంని నానబెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోండి. 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, గుప్పెడు పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర, మీరు ఎంతైతే కారం తినగలుగుతారో అన్ని మిరపకాయలను వేసుకోండి. కొన్ని నీళ్ళను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో చిటికెడు పసుపు, చిటికెడు కారపొడిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. ఇక్కడ నేను 7 కోడిగుడ్లను తీసుకున్నాను. మొత్తం ఈ ఆయిల్లో వేసుకోవాలి కోడిగుడ్లని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కోడిగుడ్లు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ప్యాన్లో నుంచి కోడిగుడ్లను సపరేట్ చేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. మీరు మొత్తం ఆయిల్ కూడా వేసుకొని ఈ పులావ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ సాగి జీరా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొద్దిగా కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్గా కలర్ మారే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఇక్కడ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమోటో వేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమోటోలను తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటోలు పూర్తిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, టమోటోలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు కమ్మటి పెరుగును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇందులోనే మసాలాకు తగినంత ఉప్పును వేసుకోండి. కొద్దిగా పసుపును కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం మొత్తం వేసుకొని మసాలాలు మొత్తం బియ్యంకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఈ బియ్యం పైన ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. ఇలా మొత్తం ఎగ్స్ని పెట్టుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను పైనుంచి స్ప్రింకిల్ చేయండి. తర్వాత 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ నీళ్ళని వేసుకోండి. అదే మీరు రెగ్యులర్ సోనా మసూరా అయితే 2 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ ఈ విధంగా మరిగే వరకు కుక్ చేసుకోండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అన్నం రెడీ అయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఎగ్ పులావ్ రెడీ అయిపోయిందండి. దీనికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు. ఎంచక్కా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.